హాయ్ అండి, అందరికీ నమస్కారం. వంకాయ వేపుడు ఒరిజినల్ అన్నమాట. వితౌట్ మసాలాలు, ఏ విధమైన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ లేకుండా ఒరిజినల్గా వంకాయ వేపుడు చేశాను. ఎలాగో చూద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చివరి వరకు వీడియో చూసి ఈ విధంగా ఫాలో అయ్యారంటే ఒరిజినల్గా వంకాయ వేపుడు ఆహా నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతుందన్నమాట. మరి మొదటిగా బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వాటిని సన్న సెగ మీద వేయించానండి. వెంటనే ఈ వైలెట్ కలర్ వంకాయలు ఉంటాయి, అవి లేతవి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. వాటిని సన్నగా చిన్నగా కోసాను. వేపుడికి ఎప్పుడు కూడా సన్నగా చిన్నగా కోసుకోవాలి. అలా కోసుకుంటే ఇవి తొందరగా మనం వేసినటువంటి ఆయిల్లో మగ్గుతాయి. పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే అవి తొందరగా మగ్గవు, అలాగే కూరలో కొంచెం చేదొస్తాయి. అందుకని చిన్న చిన్న ముక్కలే వంకాయ వేపుడికి బెస్ట్ అన్నమాట. దీనిలోనికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మనం తీసుకున్న వంకాయల యొక్క క్వాంటిటీని బట్టి మనము సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ వంకాయలు ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోండి. ఒకవేళ సరిపోదు అనుకుంటే ఫైనల్గా లాస్ట్ టైం ఒక్కసారి మనం చెక్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. మొదటే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. ఒక్కసారి ఈ వంకాయ ముక్కల్ని చక్కగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఈ వంకాయలో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చి మన వంకాయ మగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇలా వంకాయని మనం వితౌట్ మసాలాలతో వండినప్పుడు ఆ ఒరిజినల్గా ఉన్న వంకాయ ఫ్లేవరే మనకి తింటుంటే వస్తుంది. అందుకనే వంకాయ ఒక హీరోయిన్ పాడుతుంది కదా, ఆహా ఏమి రుచి అనరా మైమరచి. రోజు తిన్నా సరే అస్సలు బోరు కొట్టినటువంటి మోజు తిరిగినటువంటిది ఏంటి అంటే వెజిటబుల్ వంకాయ. పెళ్ళిళ్ళలో, విందుల్లో, వినోదాల్లో చాలా చోట్ల కంపల్సరీగా వంకాయ కూర అనేటటువంటిది ఉంటుందన్నమాట. అటువంటి వంకాయ ఒరిజినల్ టేస్ట్లో చేసుకొని తింటే ఉంటుందండి. మరి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ ఫుడ్ తింటుంటే. ఆ వంకాయ వేపుడు అనేటటువంటిది మనం వేడివేడి అన్నంలో కానీ వేస్తుంటా ఉంటే అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఈ ఎమ్మి రెసిపీని ట్రై చేయండి. మరి ఖచ్చితంగా ట్రై చేయండి. వంకాయ వేపుడు అంటే చాలాసార్లు మనం మసాలా వేసే వండుకుంటాం, అలా ఇష్టమవుద్ది మనకి. కానీ ఇలా కూడా వండామంటే ఇంకా ఇష్టమవుతుందన్నమాట. అందుకని వంకాయ వేపుడిని ఇలా తాలింపులో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందన్నమాట. చుట్టుపక్కల వారు కూడా ఏం కూర వండుతున్నారు అనే యాంగ్జైటీతో వచ్చి అడిగేటట్టుగా ఈ యొక్క వంకాయ వేపుడు ఉడుకుతున్నప్పుడు అంత కమ్మని వాసన వీధిలో వాళ్ళని కూడా తట్టి లేపుతుంది అనమాట అండి. అంత బాగుంటుంది ఈ వంకాయ వేపుడు. ఇవి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సన్నని చిన్నని చక్కని వంకాయలు అనమాట, లేత వంకాయలు, ముచ్చుకలు లావుగా ఫ్రెష్గా ఉన్నటువంటి మరి వంకాయల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొని వాటిని వాటర్లోకి వేసుకుని జాగ్రత్తగా కడుక్కొని మళ్ళా గిన్నెలోకి వాటర్ తీసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని సన్నగా చిన్నగా ముక్కల్ని కోసుకోవాలి. కోసుకునేటప్పుడు వంకాయల్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ కోసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వంకాయల్లో పుచ్చు వస్తుంది. ఆ పుచ్చు అనేది మనం తీసేసుకోవాలి. అలా తీసేసి మనకి వంకాయ ముక్కలు మాత్రమే వంటలోనికి వాడుకోవాలి. అందుకనే మన వంకాయ వేపుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఉన్న వాటర్ అంతా అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మన వంకాయ వేపుడికి రెట్టింపు రుచినిచ్చేటటువంటి మన కూర కారం వేస్తున్నానండి. ఈ కూర కారం చాలా బాగుంటుందండి. మన రెసిపీస్ అన్నిటిలో కూడా స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఈ కూర కారం. మరి చక్కని దినుసులతో మరి చక్కగా ఆడించినటువంటి ఇంట్లో కూర కారం అండి ఇది. మనం నథింగ్ యాడ్ నథింగ్ రిమూవ్ అని ఎప్పుడు మా అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కారం రెసిపీని దీంట్లోకి వాడుతున్నాను. చాలా బాగుంటుందండి ఈ కూర కారం అనేది.
ఈ కూరలోనికి ఒక మంచి రుచినిస్తుంది. ఈ కూరలోనికి రెడీ అయిపోయింది. వంకాయ కూర అన్నమాట. ఇది వంకాయ వేపుడు. దీనిలో మనం ఉల్లిపాయలు వాడలేదు. చాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వైలెట్ కలర్ వంకాయలు అన్నమాట ఇవి వేగి ఇవి మగ్గిపోయినాయి అనమాట. నూనెలో చక్కగా మెత్తగా స్మూత్గా స్మాష్ అయిపోయినాయి. ఎంత రిచ్ లుక్ చూపిస్తున్నాయో చూసారు కదా. ఇటువంటి వంకాయ వేపుడు వేడి వేడి అన్నంలోకి వేసి తింటే కానీ ఇక ఆకలేస్తున్నటువంటి వాళ్ళు ఇంకెంత అంటే రెట్టింపు ఫుడ్ తినేస్తారనమాట. అంత బాగుంది. మన ఛానల్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి.